వైభవ్ సూర్యవంశీ వయస్సు 14 సంవత్సరాలు. ఐపీఎల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బీహార్కు చెందిన ఈ ఆటగాడు అండర్-14 ఆడాల్సిన టైంలో అండర్-19కి వెళ్లి హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లో 100 పరుగులు చేసి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. అతడి వీర బాదుడుకు గుజరాత్ బౌలర్లు ముఖం తేలేశారు. 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన ఐపీఎల్ ప్లేయర్గా మరో రికార్డు సృష్టించాడు ఈ చిచ్చర పిడుగు. బీహార్కు చెందిన వైభవ్ ఐపీఎల్ వేలంలోనే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పిల్లోడ్ని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కోటి వెచ్చించింది. చిన్నప్పటి నుండే క్రికెట్పై మక్కువతో ఆట మొదలుపెట్టిన ఈ పిల్లాడు 10 ఏళ్ల వయసు నుంచే రోజుకు 600 బంతులు ఆడేవాడు. తనకంటే ఎక్కువ వయస్సు, బాగా అనుభవం ఉన్న బౌలర్లతో బౌలింగ్ వేయించుకుని ప్రాక్టీస్ చేసేవాడు. తనలో ఉన్న టాలెంట్ గుర్తించిన వైభవ్ తండ్రి ఆ అబ్బాయిని అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. మైదానంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు తనకు టిఫిన్, లంచ్ బాక్సులు తీసుకువెళ్లి పెట్టేవాడు. చివరగా వైభవ్ క్రికెట్ ఆశయాల్ని తీర్చేందుకు ఆ తండ్రి ఏకంగా తన భూమిని అమ్మేశాడు. ఆ డబ్బుతో మరింత మెరుగ్గా తనని తాను మలుచుకున్నాడు సూర్యవంశీ. 2024 జనవరిలో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు అతని వయస్సు 12 ఏళ్ల 284 రోజులు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన అండర్-19 క్రికెట్ మ్యాచ్లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ బాదాడు. బీహార్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. తాజాగా ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 210 భారీ లక్ష్య ఛేదనలో 14 ఏళ్ల చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సిక్సర్ల వర్షం కురిపించాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ కృష్ణ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సూర్యవంశీ ఉతికారేశాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 35 బంతుల్లోనే తన ఐపీఎల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దానిలో 7 4లు, 11 6లు ఉన్నాయి. సూర్యవంశీ అవుటై పెవిలియన్కు వెళ్తుంటే స్టేడియంలో అందరూ నిలిచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి అతని ఆటకు ప్రేక్షకులు ఎంత ఫిదా అయ్యారో చెప్పొచ్చు. ఈ క్రమంలో సూర్యవంశీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. 2010 సీజన్లో ముంబైపై రాజస్థాన్ తరపున యూసఫ్ 37 బంతుల్లో శతకం సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 30 బంతుల్లో శతకం బాదిన క్రిస్ గేల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. అదేవిధంగా టీ20 క్రికెట్లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ చరిత్ర లిఖించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో అతను ఈ ఫీట్ సాధించగా 18 సంవత్సరాల 118 రోజులు వయసులో సెంచరీ చేసిన మహారాష్ట్ర ప్లేయర్ విజయ్ జోల్ రికార్డు కనుమరుగైంది.